ప్రియమైన ఆత్మీయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో బ్రతుకుతున్న మనుషులమైన మనకు అనేక శ్రమలు కలుగుతాయి. శ్రమలు లేని మనిషి కానీ, మరణం లేని ఇల్లు కానీ ప్రపంచంలో ఎక్కడా కనపడదు. కొంతమందికి ఆర్థికపరమైన శ్రమలు కలిగితే, కొంతమందికి అనారోగ్యకరమైన శ్రమలు కలుగుతాయి. శ్రమకు మనం తట్టుకోలేము అంటే ఈ యొక్క ప్రపంచంలో కుదరదు. ఎందుకంటే శ్రమ మనల్ని ఏ మార్గంలో వెళ్ళాలో నేర్పిస్తుంది. ఈ శ్రమలు మనవారెవరు, మనవారు కానివారెవరు తెలియజేస్తాయి. మనల్ని స్వచ్ఛంగా ప్రేమించేవారెవరు, తమ స్వార్థం కోసం ప్రేమించేవారెవరో చూపెడతాయి. శ్రమ కలగకపోతే అందరూ మనవారు అనుకుంటాం. శ్రమ కలగకపోతే అందరూ మనల్ని స్వచ్ఛంగా అభిమానిస్తున్నారు, మనల్ని వెంబడిస్తున్నారు, మనల్ని ప్రేమిస్తున్నారని భ్రమలో బ్రతుకుతూ ఆఖరికి ఒంటరిగా మిగిలిపోతాం. కనుక ఈ శ్రమ ఆర్థికపరమైన శ్రమ కావచ్చు, అనారోగ్యపరమైన శ్రమ కావచ్చు, ఏ శ్రమ అయినా సరే మనం తట్టుకుని నిలబడినప్పుడు మనవారెవరో, మనవారు కానివారెవరో, మనం స్వచ్ఛంగా ప్రేమించేవారెవరో, నాటకం ఆడేవారెవరో, కపట ప్రేమ చూపించేవారెవరో, స్వార్థంగా మనల్ని వెంబడిస్తున్నవారెవరో, స్వార్థంగా మన వెనక నడుస్తున్నవారెవరో, సమస్తాన్ని కూడా దేవుడు మన కళ్ళెదిరి చూపిస్తుంటాడు. అప్పుడు మన నిజమైన బంధువులు, నిజమైన స్నేహితులు వీరు మనకి దగ్గరవుతారు. కపట మిత్రులు, కపట బంధువులు, కపట ఆత్మీయులందరూ కూడా దూరం అవుతారు. కనుక ఎన్ని శ్రమలు వచ్చినా మనం తట్టుకుని నిలబడదాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి, ప్రతి ఒక్కరి పక్షాన దేవుడు ఉంటాడు కాబట్టి, ప్రతి ఒక్కరిని శ్రమ నుంచి విడిపిస్తాడు కాబట్టి, మనం ఏమన్నా పొరపాట్లు చేస్తే, తప్పులు చేస్తే దేవుణ్ణి క్షమించమని అడుగుదాం. యథార్థంగా జీవిద్దాం. మనం చేసే పని నీతిగా చేద్దాం. ఎన్ని శ్రమలైనా సరే దేవుడు మనతో ఉండి మనకి విజయాన్ని ఇస్తాడు. అనుకున్న ఆశయాన్ని సాధించేటట్లుగా చక్కటి మార్గాన్ని చూపిస్తాడు. మీ సహోదరుడు విశ్వనాథ్ పల్లి మండపేట.